హలో అండి, మన రాజమండ్రి ఏవిఏ రోడ్లో రత్నదీప్ పక్కనే ఉన్న స్ట్రీట్లో యాపిల్ వ్యాలీ స్కూల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోను ప్రసూన ఫ్యాషన్ మీ అందరికీ కొంచెం పరిచయం అయితే చేశాను కదా. ఈ వీడియోలో బడ్జెట్ రేంజ్లో ఉన్న పార్టీ వేర్ శారీస్, అలాగే ప్రీమియం ఫ్యాబ్రిక్లో డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, పార్టీ వేర్ కార్డ్ సెట్స్, కాటన్ శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఒక్కొక్క చీర ఒక్కొక్క అద్భుతం, డ్రెస్సెస్ కూడా అంతే బాగున్నాయి. ఇంకొక విషయం అండి, మన రాజమండ్రిలో జరుగుతున్న నారీ ఎగ్జిబిషన్ ఇవాళ రేపు అంటే December 16, 17 జరుగుతుంది. ఈ 2 రోజుల్లోనూ కూడా ప్రసూన స్పెషల్ స్టాల్ కూడా ఉంది. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళి చూడొచ్చు, లేదు అంటే తర్వాత అయినా సరే రత్నదీప్ పక్కనే ఉన్న స్ట్రీట్లో ఉన్న యాపిల్ వ్యాలీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న ప్రసూన ఫ్యాషన్స్ హౌస్ బుటిక్కి వెళ్ళి కలవండి. మంచి మంచి కంటెంట్, ప్రీమియం కంటెంట్, పార్టీ వేర్ నుండి క్యాజువల్ వేర్ వరకు కూడా దొరుకుతాయి. కొంచెం వీడియో లేట్ అయింది, సో ముందుగా వీడియోని లైక్ చేసేసి కంటెంట్ ఎలా ఉందనేది పూర్తిగా చూసి మరీ చెప్పండి. ఎవరెవరు షాపింగ్కి వెళ్ళారో వెళ్ళిచ్చిన తర్వాత మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మేడం, మరి మాకు పార్టీ వేర్ లో ఒక సెక్షన్ చూపించేశారు, మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. కడుపు నిండింది. వీటిలో కూడా పార్టీ వేర్స్ ఉన్నాయి. అన్ని పార్టీ వేరే చూపించాలి. ఏంటంటే బడ్జెట్ రేంజ్ అండి ఇవన్నీ కూడా. బిలో 4000 5000 లో పార్టీ వేర్ లోనే లోయెస్ట్ ప్రైస్ ఇప్పుడు వరకు మనం చూపించండి. హైయెస్ట్ అందులో మెయింటైన్ ద ఫ్యాబ్రిక్ మీకు కంఫర్ట్ గా ఉండాలి అనేది అలాగే చూస్తాను. అంటే మీరు 2000 లో ఇప్పుడు 8000 7000 చూసారు కదండి, 2000 లో తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది. అది మనం చూడండి ఒకసారి. చందేరి షిమ్మర్ లో వస్తుంది, చాలా మెత్తగా ఉంటుంది. అండ్ ఎక్కువ షైన్ అవ్వకుండా దీనికి పిటా వర్క్ వచ్చి ఇలాగా పిటా వర్క్ వస్తుంది మొత్తం. మేడం, గోటాపతి బోర్డర్ చెప్పండి అసలు. గోటాపతి అంటే మనకి రాజస్థానీ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, కొంచెం పైకి ఎంబోజ్ అయినట్టు ఉంటుంది. వాటిని అంటారా? యాక్చువల్లీ నా దగ్గర ఎప్పుడు ఉండేవి గోటాపతి. ఎక్కడ దొరికితే చూపిస్తాను. సో ఇవేంటంటే పిటా వర్క్స్ అండి, ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్నాయి కదా బాగా ఆ ట్రెండ్ లో. ఇవి పిటా వర్క్ వస్తుంది. అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది కూడా పిటా వర్కేగా. అది కూడా పిటా వర్కే. ఇలా వచ్చిన శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి. ఏజ్ బాగా ఒక 5 to 6 years తగ్గిపోద్ది మీకు. ఇది శారీ ఇలాగా బార్డర్ చుట్టూరు బార్డర్ వస్తుంది. అండ్ దీనిలో హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ అండి. బ్లౌజ్ పార్ట్ మనకి ఇలా వస్తుంది, కంప్లీట్ క్రాస్ స్టిచ్ తోటి. ఐ మీన్ క్రాస్ స్టిచ్ అనేది ఇప్పుడు మా భాష, మన ట్రెడిషనల్ లోకి వెళ్ళిపోతాం. మ్యాటీ వర్క్ అండి, అసలు ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ ఇది ఇలా వస్తుంది, టిష్యూ బ్లౌజ్ వస్తుంది. అంటే శారీని బాగా ఎలివేట్ చేస్తుంది. ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి, విత్ స్కాలప్. ఈ స్కాలప్ లో మీకు కనిపించే వర్క్ కూడా పీటా వర్క్ అన్నమాట. అసలు ఎంత బాగుందో చూడండి. శారీ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది, గ్రాండ్నెస్ కనిపిస్తుంది. అండ్ మెత్తగా మౌల్డ్ అయిపోతుంది శారీ, బాడీ హగ్గింగ్ లా ఉంటుంది శారీ అంతా కూడాను. లైట్ వెయిట్ కాబట్టి క్యారీ ఎలా అయినా ఎంతసేపు అయినా చేసి. అండ్ ఇట్ విల్ బి ద బడ్జెట్ రేంజ్ అండి. 3200 పడుతుంది. 3200 పడుతుంది. ఈ బ్లౌజ్ కి ఇవ్వచ్చండి వర్క్. బ్లౌజ్ కి మేడం, బ్లౌజ్ కి ఇప్పుడు ఇవి ఉన్నాయండి. ఇవి కూడా ప్యూర్ షిమ్మర్ ఫ్యాబ్రిక్స్. షిమ్మర్ లో కంప్లీట్ చికెన్ కర్రీ వచ్చింది. అదే అకోబా వర్క్ అన్నదే, చికెన్ కర్రీ అన్నదే, ఆల్ ఓవర్ అంతా కూడా సెల్ఫ్ కలర్ తో వచ్చి మనకి పీటా వర్క్ తోటి మళ్ళీ నేను హైలైట్ చేశాడు కింద బార్డర్ దగ్గర. ఇందులో కూడా మన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా మనకి అంటే ఏజ్ తక్కువ అని చెప్పడం కంటే గ్లాస్ టిష్యూ, గ్లాస్ ఆర్గంజా, క్రష్ ఆర్గంజా ఇలాంటివన్నీ కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు థ్రెడ్ ఎంబ్రాయిడరీస్ తో ఎక్కువ వస్తున్నాయి కదండి. వాటిల్లో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూస్తున్నాను కానీ ఆవిడ చూపించే చీరల కంటే ఇక్కడే ఉన్న దృష్టి అంతా. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క హైలైట్ అనమాట. మీరు చిన్నపిల్లలా కనిపించాలనుకుంటున్నారా? పోనీ మీ ఇంట్లో చిన్నపిల్లలు దట్ మీన్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ కనీసం ఇంటర్మీడియట్ దాటే కనుకోండి, ఎవరైనా సరే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయండి. మీ వెనకే ఉంటారు అందరూ. ఇదేమో క్రష్ టిష్యూలో వస్తాయండి. ఇలాగా బార్డర్ వచ్చి టిష్యూ వస్తుంది, టిష్యూ మళ్ళీ వర్క్ వస్తుంది దాని మీద. డీటెయిల్ గా ఇంకొకటి చెప్పడం రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్రష్ ఫ్యాబ్రిక్ ఉందండి, మీకు 400-500 కూడా షాపుల్లో దొరికేస్తుంది. బట్ క్రష్ అంటే ఏంటి, అసలు ప్యూర్ క్రషా కాదు, ఇది ఒరిజినల్ ఫ్యాబ్రికా కాదనేది మనం తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇలాంటి స్టోర్స్ కి వచ్చినప్పుడు ప్రీమియమ్స్ అనేవి మనకు తెలుస్తాయి కాబట్టి ఫ్యాబ్రిక్ తెలుస్తుంది అంతే. అండ్ బ్లౌజ్ మీకు పళ్ళు పాట ఏమో ఇలాగ హెవీగా ఇచ్చేస్తారు. దిస్ వన్ సారీ, ఇది పళ్ళు పాట ఇది వస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ ది బ్లౌజ్ మనకి ఇలాగ ఫుల్ టిష్యూలో వస్తుంది బ్లౌజ్ కూడా. వా, విత్ వర్క్. ఇందాక ఫ్యాబ్రిక్ మేడం, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కళ్ళకి అలా అనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంది. కట్టుకుంటే చాలా బాగా వస్తుంది చీర, బాగా ఎలివేట్ అవుతుంది. ఇందులో కూడా మన కలర్ అంటే ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఈ కలర్స్ ని సెలబ్రిటీ కలర్స్ అంటారండి. సెలబ్రిటీస్ అందరూ కూడా మోస్ట్లీ పింక్ షేడ్, గోల్డ్ షేడ్ అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, అలాగా. సో ఇదేమో ఆర్గంజాలో లైట్ వెయిట్ లో బ్లష్ పెయింట్ వస్తాయి. ఇట్లాగా ఆర్గంజానా? ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు జరీ లైన్స్ ఉన్నాయండి. జూమ్ చేసిమ్మా, జరీ లైన్స్ ఉన్నాయి. బ్రష్ పెయింట్ వచ్చింది, ఆ బ్రష్ పెయింట్ పైన మళ్ళీ వర్క్. సూపర్. అండ్ ఇది క్రష్ లో బట్ లైట్ వెయిట్. నేను చూపించే శారీస్ అన్ని కూడా బాగా లైట్ వెయిట్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్, నాట్ వర్క్.
ఈ వర్క్ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. అప్పుడు ఇప్పుడు లేకుండా నేనే పెద్ద ఫ్యాన్. ఫ్యాన్స్ ఉంటారు. చాలా బాగుంది మేడం. వీటి సోబర్ గా ఉన్న రేంజెస్ ఎలా ఉంటాయి? అవన్నీ కూడా 4000 బిలోనండి. 4000 బిలో ఈ సెక్షన్. ఇలాగా సూపర్ నెట్ లో డిజిటల్ ప్రింట్ వచ్చి షిమ్మర్ వస్తుందండి. ఇవి కూడా దిస్ విల్ బి ద డిజిటల్ పార్ట్. డిజిటల్ ప్రింట్ ఇలా వస్తుంది పార్ట్. బ్లౌజ్ కూడా మోస్ట్లీ ప్రింటెడ్ వస్తుంది. అండ్ ఇదిగోండి అది ఇప్పుడు చెప్పాను కదా, లైట్ వెయిట్ లో క్రష్డ్ లోనే, ఇది కూడా క్రష్డ్ టిష్యూ లోనే ఇలా చిన్న పిల్లలకు కనిపించాలి. అండ్ కలర్ ఆప్షన్స్ ఇందులో కూడా ఉన్నాయి. మేము చూపించే ప్రతి సారిలో కలర్ ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. ఇది కింద గోటాపతి ఇస్తారు. అసలు చూడండి, ప్రీమియం అనడానికి మీకు క్లియర్ గా తెలుస్తుంది. చూడండి అక్కడ పైన వర్క్ గానీ, కింద పీటా వర్క్ గానీ, దానికి ఇచ్చిన స్కాలప్ కానీ, మెయిన్ కలర్ కాంబినేషన్. మేడం రకరకాల రంగులు శారీ మీద వేయడం గొప్ప కాదు, బట్ ఏ శారీ మీద కలర్స్ కూడా ఎంత సెటిల్డ్ గా ఉన్నాయి చూడండి. ప్రతి కలర్ కూడా ఏది జిగ్ మరిపోకుండా చక్కగా ఉంది. ఒక వెరైటీ అండి, ఇది చాలా బాగుంటది. ఆల్ ఓవర్ శారీ అంతా పీటా వర్క్, శారీ అంతా పీటా వర్క్ వస్తుంది. అండ్ సీ ద వర్క్ హియర్, ఎంత నీట్ గా ఇచ్చేసాడు లోపల వర్క్ కూడా. అండ్ శారీ ఇది కూడా చాలా బాగుంటది అండి. మెటీరియల్ కూడా మెత్తగా ఉంటుంది, కాస్ట్ బాగుంటది. ఇది ఉండొచ్చు తెలిసిపోతుంది. లేదండి, ఇది కూడా అంతే 3900. 3900. సూపర్ సూపర్. ఇవన్నీ కూడా 4000 లోపల ఉన్న శారీస్ అన్నమాట. చాలా బాగున్నాయి. అఫ్ కోర్స్ ఇది ఇంకో కలర్ ప్యాటర్న్, దీంట్లో ఇంకో కలర్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ ఇఫ్ యు సీ దిస్ వన్, దిస్ విల్ బి టిష్యూ వచ్చి బార్డర్ వస్తుంది ఇట్లాగా. సిల్క్ కోట కాదండి, ఇదేంటి? టిష్యూలోనే, టిష్యూ కోట. టిష్యూ కోటాకి మళ్ళీ ఇట్లా బార్డర్ ఇస్తాడు. బార్డర్ కి మళ్ళీ కడితే ఉంటుంది మేడం. ఇది బాగుంటది. ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంటదండి, ఇది మెత్తగా బాగుంటది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ ఇలాగా సాఫ్ట్ ఆర్గాన్జా, ఇది ఒక వెరైటీ. హెవీ వర్క్ ఇలా వస్తుంది. కలంకారీ ప్యాచ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ విల్ బి ద సేమ్. మనకి ఎలాగ ప్యాచ్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది. హైలైట్ చేయాలంటే అంతే రావాలి మేడం. సాఫ్ట్ ఆర్గాన్జా, ఇది కూడా మెత్తగా ఉంటది ఫ్యాబ్రిక్. మనకి ఆర్గాన్జా అనగానే చాలా మందికి ఏమనిపిస్తుంది, పేపర్ లాగా విప్పేసినట్టు అలా ఉంటుంది. బట్ అందులో కూడా కౌంట్స్ పెరిగే కొద్ది, క్వాలిటీ పెరిగే కొద్ది ఫ్యాబ్రిక్ అనేది ఖచ్చితంగా సాఫ్ట్నెస్ వస్తుందండి. అలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చి సిల్క్ కోటాకి ఇలా కింద బార్డర్ వస్తుందండి. సిల్క్ కోటాకి అకోబా వర్క్ తోటి వేరే మేడం షేడెడ్ ఫ్యాబ్రిక్. అవునండి. అండ్ దీనిలో బ్లౌజ్ కూడా ఇదే ఇస్తాడు, సేమ్ బ్లౌజ్. బ్లౌజ్ ఇలా ఇస్తేనే అందంగా ఉంటుందండి. అసలు మీకు మాస్ కలర్స్ అని ఎక్కడ కనిపించట్లేదు, అన్ని ఓన్లీ క్లాసిక్ షేడ్స్ మాత్రం తెస్తారే మీరు. ఇదిగోండి ఇలాగా కాటన్ కోటాలో మనకి బ్లష్ పెయింట్ వచ్చి దాని మీద మళ్ళీ వర్క్ వస్తుంది హైలైట్ చేస్తూ. అది కూడా మగ్గం వర్క్. అండ్ ఇఫ్ యు సీ దిస్ వన్, ఇది కూడా కాటన్ కోటాకి యాప్లిక్ వస్తుంది మళ్ళీ. ఇలా కాంబినేషన్ చూసారా? అండ్ ఆర్గంజాకి యాప్లిక్స్. ఆర్గంజా విత్ అకోబా వర్క్, దానిపైన మళ్ళీ కలంకారీ తోటి ఇది వచ్చింది. బార్డర్ కి చిన్న బార్డర్ ఇచ్చి హైలైట్. టిష్యూ ఆర్గంజా కదా, టిష్యూ ఆర్గంజా. అండ్ ఇలాగ ఆర్గంజాలో మంచి పీస్ అండి ఇది. ఇలా కింద బ్లాక్ అండ్ వైట్ తో వస్తుంది. ఇదంతా వర్క్ వస్తుంది, చాలా బాగుంటదండి. ఇది మొత్తం అంతా కూడా వర్క్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్. స్కాలప్ వస్తుంది. అండ్ దెన్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వచ్చి ఇలాగా బుటీస్ వస్తుంది, ఫుల్ బుటీస్ సేమ్ కలర్స్ తోటి. ఇంకా ప్లెయిన్ ఆర్గంజా అని చెప్పండి మేడం. దీనికి సాఫ్ట్ ఆర్గంజా కాకుండా ఏదైనా పేరు పెడితే బాగుండేమో. అంటే ఎంత బాగుంటుందండి ఫ్యాబ్రిక్, మంచిగా. మెయిన్ వెయిట్ లెస్ అండి, వెయిట్ లెస్. బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడం రావాలి మేడం. ఏదైనా ఒక శారీ తీసుకున్నామంటే దానికి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడం కంపల్సరీగా రావాలి. సో ఇలాగ కోటాస్ లో, సిల్క్ కోటాస్ లో ఇలా పీటా వర్క్ వచ్చినవి కొన్ని. ఇవి లాస్ట్ టైం కూడా చూపించాం మనం. ఇదిగోండి ఇలాగా మేడం. ఇది ఏంటి ఫ్యాబ్రిక్? ఇది కాదండి, తసర్లో సెమీస్ వస్తాయి, విత్ అప్లిక్స్ వస్తాయి. విత్ అప్లిక్స్, తసర్లో సెమీస్. మోస్ట్లీ బార్డర్లెస్ సారీస్ చాలా ఉన్నాయండి మీ దగ్గర. బార్డర్ నేనే పెద్ద ప్రిఫర్ మీరు చేయరు కాబట్టి మాకు తీసుకురాలేదు, అది అర్థం అవుతుంది. కోటాస్ లో ఆల్ ఓవర్ వర్క్. కింద మనకి కాటన్ కోటాలు ఉన్నాయి, సిల్క్ కోటాస్ ఉన్నాయి. చూడండి సిల్క్ కోటాలో మనకి విత్ మినియా బార్డర్ ఎప్పటికీ ట్రెండే. చూసారా? అదే టసర్ లో. అండ్ గిఫ్టింగ్ పర్పస్ కి ఇలాగ మనకి చందేరీస్ లో కానివ్వండి, ఎక్కువ నా దగ్గర ఇవన్నీ కూడా ఏంటి అంటే గిఫ్ట్స్ పర్పస్ గబగబా వచ్చి తీసుకెళ్లిపోతూ ఉంటారు. గిఫ్టింగ్ పర్పస్ అంటే మనకి కాస్ట్ ఎలా పడతాయి మేడం? ఇవన్నీ 1900. మేడం ఈ శారీ ఏంటి? రా మ్యాంగోనా? కాదండి, పేపర్ టిష్యూ అండి. అది పేపర్ టిష్యూ, అదొక పీసే ఉంది. అవునా? అందుకే చూపించలేదు, కలర్స్ అయిపోయింది అందులో. కాస్ట్ కూడా చెప్పండి. అసలు ఎంత షైన్ ఉందంటే కళ్ళు ఆగిపోవాల్సింది. 2800 అండి. అంతేనా? బాగుంటది, చాలా బాగుంటది. ఒక పీసే ఉంది, ఒక కలరే ఉంది, ఒక పీసే ఉంది కూడా. ఓకే, నచ్చిందాని మీద కలర్ చేయలేకపోతే మనకి కోటాల్లో గానీ నాకు తెలుసు మేడం మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అంటున్నాం. కోట, ఆర్గంజా, ముంగ, టిష్యూస్. ఇక అసలు వీటిల్లో ఎంత కలెక్షన్ ఉందో మీరు కూడా చెప్పలేరేమో కదా. చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి అవి ఎక్కువ తెస్తుంటాం కాబట్టి ఐ కాంట్ సే. ఏదైనా ఇలాగా చందేరీస్ లో చెప్పాను కదండి, గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి అలాగా బాగుంటాయి.
అది కూడా బాగుంటది అండి. అది ఖాదీ ప్యూర్ చందేరి ఖాదీ కాటన్, అదే చందేరి ఇది చందేరి అండి, అది ఖాదీ కాటన్. అవును తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్. చందేరి ఖాదీ కాటన్, ఇది కూడా బార్డర్ లెస్ చీరే. నాకు బ్లౌజ్ ఏమి ఇచ్చాడు, బుటీ బ్లౌజ్ వచ్చేసరికి బుటీ, క్లాస్. ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవి జార్జెట్స్ అండ్ వీటికి రోలింగ్ అవసరం. జార్జెట్స్ అనగానే రోలింగ్ అనేసి చాలా మంది భయపడిపోతారు, బట్ వీటికి రోలింగ్ అవసరం ఉండదండి. రోలింగ్ అవసరం లేదు మేడం. అంటే చీర మనం చూస్తున్నాం అంటే దాని నుంచి అర్థం చేసుకోవాలి ఎంత బాగుందో. సాఫ్ట్ గా లైట్ వెయిట్ లో అసలు ట్రెండీగా ఉన్నాయి అనమాట మేడం. ఇవి అసలు ఈ డిజైన్స్ చాలా సారీస్ లో వచ్చేసి, కాటన్ లో గానీ కోటాస్ లో గానీ, బట్ ఇన్నింట్లో వచ్చిన ఈ జార్జెట్ ఫీల్ మాత్రం దేనికి రాదండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా మంది బాగా ఇష్టపడి కట్టుకునే సారీస్ ఇవి. ఎంత కాస్ట్లీ ఉన్నా దే విల్ గో విత్ దీస్. వీటి మీద ఎక్కువ ఇది ఉంటుంది అన్నమాట, ఇంట్రెస్ట్. మేడం ఇవి ఎలా పడతాయి మనకు? కాస్ట్ 1850 పడతాయండి, 1850 రూపాయలు పడతాయి. ఇంకా అసలు ప్యూర్ చార్జెస్ అనమాట, ఇందులో ఇంకా రెండో పేరేం లేదండి. బట్ వాటికి ఆల్రెడీ ఫినిషింగ్, స్టార్చ్ ఫినిషింగ్ అంటే చేసేసినట్టున్నారు. ఇంకా అసలు మాకు ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం. నేను కట్టుకున్న దానిలో ఇది ఒక కలర్ అండి. ఇలాగ ప్లెయిన్ బ్లాక్ వస్తుంది. దీనిలో ప్లెయిన్ బాడీ పార్ట్ వచ్చి బ్లాక్ వచ్చి, అండ్ దిస్ విల్ బి ద ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఇలాగా. అండ్ అనదర్ వన్ ఇది లెహరియా జార్జెట్స్ లో. ఇవి కూడా చాలా, మీరు ఒకసారి ఫీల్ చూడండి, చాలా బాగుంటది ఫ్యాబ్రిక్. ఈ లెహరియా జార్జెట్స్ మనకి జకార్డ్ ఫీలింగ్ తో వస్తాయండి. ఎక్కువ మనకి నార్మల్ గా చాలా చోట్ల దొరికేసేవి, బాగా కట్టేసేవారు కూడా. మధ్యలో ఏంటంటే ఇవి మేడం ఫ్యాన్సీలో మనకి పార్టీ వల్ల సింపుల్ అవునండి, అంటే కాస్త పలకరింపులు కానీ, ఫంక్షన్స్ కానీ, లేకపోతే తీసుకుంటారండి. అదే కంఫర్టబుల్ గా రెగ్యులర్ గా హాస్పిటల్స్ టూ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. ఇవి విత్ పైపింగ్ అండ్ వితౌట్ పైపింగ్. ఓకే, గోల్డ్ పైపింగ్. ఇవి ఎలా పడతాయి కాస్ట్? ఇవి 1850. ఇవి కూడా 1850. మీరు ఫ్యాబ్రిక్ చూసి ఒకసారి ఆ ఫీల్ అనేది మీకు అర్థమైపోతుంది. అయ్యో మేడం, మీకు అసలు ఆల్రెడీ మా వాళ్ళకి ముందే చెప్పాను, ఆ పర్టికులర్ గా చెప్పడం అంటూ ఏం లేదండి. మనం ఫ్యాబ్రిక్ చూసామంటే ఇది ఖచ్చితంగా బాగుందంటే బాగుందని చెప్తాం, బాగోపోతే బాగాలేదని చెప్తాం. మీకు అందించేది ప్రీమియం క్వాలిటీ అందిస్తున్నానా లేదా అనేది నాకు కావాలి కంపల్సరీగా. ఇది ఒక వెరైటీ. అండ్ ఇందులో ఇంకొక వెరైటీ ఉందండి, చెన్నూరు సిల్క్ అండి. ఇవి చెన్నూరు సిల్క్ లో వస్తాయి. కాటన్ లాగే ఉంటది ఫ్యాబ్రిక్, బట్ ఇట్స్ నాట్ మేడం హ్యాండ్ వాష్ నార్మల్. ఇది మనకి పట్టు ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది, ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది అలా ఫీల్ టచ్. అంటే డిజైన్ మొత్తం అన్ని కూడా బాతిక్ డిజైన్స్, కడీ ప్రింట్స్ బాతిక్స్ వేరే మళ్ళీ. అవునండి, డిజైన్స్ వేరేగా ఉంటాయి. ఇవి బ్లౌజ్ వచ్చి దీనికి కాంట్రాస్ట్ ఇలా వస్తుంది. ఈ టైప్ లో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్ అండి. ఇందులో కూడా కలర్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. నా దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి జామ్దానీస్ లో. అవి ఒక్కసారి ఓవర్వ్యూ ఒకసారి చూపిస్తాను. ఓకే, మన దగ్గర మెటీరియల్స్, రెడీమేడ్స్ అండ్ ఈవెన్ నైటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి. నైటీస్ కూడా ఇంకా మమ్మల్ని ఇంక బయటకి వెళ్ళినవరా నాకు క్లారిటీ వచ్చింది. ఇంకెందుకండి శారీ పెట్టి కూడా ఇవి కూడా తెచ్చేయండి మేడం. అది కూడా బాగుందో, నేనేదో సరదాగా అంటే అవి కూడా ఉన్నాయంట. అది కూడా ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తాం. అది కూడా మేడం ఒక దాంట్లో ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తూ తీసుకొచ్చారంటే రెండోది చీప్ గా పెడతారన్న ఆలోచన అసలు రాదు మైండ్ కూడా. ఇదిగోండి ఇలాగా కార్డ్ సెట్స్ లో వస్తాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీరు డ్రెస్ ఎంత. కార్డ్ సెట్స్ మీన్స్ ప్రీమియం పార్టీ వేర్ కార్డ్ సెట్స్. కార్డ్ సెట్స్ అంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో తక్కువ ప్రైస్ దొరుకుతున్నాయి అవి కాదండి. ఒకసారి ఇలా చూడండి, ప్యూర్ షిమ్మర్ చినోన్ ఫ్యాబ్రిక్ మీద, ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్, దానిపైన అసలు వర్క్ ఎలా ఉందో చూడండి. పార్టీస్ కి కార్డ్ సెట్స్ కావాలి, పాష్ గా కనిపించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. ఒకసారి వర్క్ కూడా దగ్గరికి చూపించండి, చాలా బాగుంటది. అసలు చూడండి, మంచి మోతీ వర్క్ అంటున్నాను. మోతీ కాదండి, ఇది షాడో వర్క్స్ అంటాం కదా, షాడో వర్క్ అంటాం కదా, వస్తుంది. యాక్చువల్ గా మళ్ళీ మోతీ కూడా చేస్తాడు అక్కడ. థ్రెడ్ కానీ ఎంత ట్రెండీగా ఉందో, థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి దానిపైన మళ్ళీ మగ్గం వర్క్ తో హైలైట్ చేశాడు. చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇది ఇలా సూపర్ మేడం. అండ్ బాటమ్ కి కూడా మనకి ఇలా ఇస్తాడు, కింద బార్డర్ కి పలాజో వస్తుంది. మీరు వర్క్ చూస్తున్నారేమో, నేను అయితే ఫ్యాబ్రిక్ కే చూస్తున్నానండి. అసలు భలే ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం. కాలర్ కూడా ఎంత బాగా ఇచ్చాడు చూడండి. అండ్ ఇలాగా గజ్జి సిల్క్ లో, మొడా సిల్క్ లో ఇలాగా 3 పీస్ డ్రెస్. ఓకే, ఇవి 3 పీస్ అండి. గాజీ సిల్క్ అనేది కూడా మనకి ఫ్యాబ్రిక్ తెలియాలండి, కంఫర్టబుల్ అనమాట. మీరు ఎలా వాడేసినా సరే ఏం అవ్వదు. దుపట్టా అజరక్ తో వచ్చిందండి, ఇలా దుపట్టా వస్తుంది. దుపట్టాలో మనకి అజరక్ ప్రింట్ వచ్చింది. అసలు చూడండి ఎంత ట్రెండీగా ఉందో. అంటే ఇది 3 పీస్ సెట్ మేడం. మనకి క్వాడ్ సెట్స్ ఉన్నాయి, 3 పీస్ ఉన్నాయి. అంటే 2 పీస్ లో కూడా మనకి ఎలా అంటే ఆఫీస్ వేర్ ఉంటాయి కదా, కాటన్స్ లో రెగ్యులర్ గా మామూలు బాటమ్ ఇంత నీ లెంగ్త్ వచ్చేసేసి పాకెట్స్ వస్తాయి సైడ్స్, అలాంటి డ్రెస్సెస్ కూడా ఉంటాయి మన దగ్గర. కాస్ట్ చెప్పండి. అవి 1200 ఆ రేంజ్ లో. మనకి స్టార్టింగ్ ఎంత ఉంటాయండి? స్టార్టింగ్ టాప్స్ ఉండవుగా?
టాప్స్ కూడా Tops కూడా ఉన్నాయండి. బాబాయ్ ఇంకా Tops కూడా. ఏం ఉన్నాయా అని అడగకూడదని మాత్రం అర్థమైంది మ్యామ్ ని. చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ సీ అలాగే మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ లో స్టార్టింగ్ ఎంత ఎండింగ్ హైయెస్ట్ ఎంత చెప్పండి. 5500 నుంచి స్టార్టింగ్ హైయెస్ట్ అదండి. స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ మీరు ఎలా అడుగుతున్నారు కదా, సారీ, పార్టీ వేర్ లోనే పార్టీ వేర్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి నాకు 1500 అండి. ఓకే. సో మా మామూలు వేర్ వచ్చి 850 నుంచి ఉంటుంది. 850 నుంచి అదే నేను అడిగింది. ఇలాగా వా క్వాడ్ సెట్స్ లో కూడా ఎంత ట్రెండీగా ఎంత డిఫరెంట్ గా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి హల్దీ కేసుకి వెళ్ళాము. డెస్టినేషన్ వెడ్డింగ్ మాత్రం గుర్తొచ్చింది. చాలా బాగుంటాయండి ఇవి. ఇలా వస్తాయి. ట్రెండీ కలెక్షన్ కావాలి మా అమ్మాయి కానీ నేను కానీ ఖచ్చితంగా సెపరేట్ గా కనిపించాలనుకున్న వాళ్ళు డ్రెస్సెస్ కూడా ప్రసన్న ఫ్యాషన్ లో విజిట్ చేయొచ్చు. ఒకసారి మీరు ఇలా కంటెంట్ చూసేయచ్చండి. ఇక్కడ హ్యాంగ్ చేసి జస్ట్ తక్కువ అమౌంట్ అనమాట. ఇంకా అంతకు మించి ఇప్పుడు చూసారుగా ఇది ఒక హౌస్ 1 2 3 4 రూమ్స్ ఉన్నాయి. ఇందులో 3 రూమ్స్ ఈ హాల్ కాకుండా ఫుల్ స్టాక్ తో నింపేశారు. 1 రూమ్ ట్రయల్ రూమ్ అండి. అందుకే 1 రూమ్ వదిలేసాను. ఇదండి ఇలాగా ఇది కూడా అంతే ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ మీద మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ ఆల్సో మోతీ కర్దానాతో వర్క్ వచ్చింది. అండ్ ప్యూర్ కాటన్స్ లో ఇలాగా మనకి ఇలా కోఆర్డ్స్ లో కొంచెం తక్కువలో ఉంది మేడం. మన మాటకి ప్యూర్ అని చెప్పడం నార్మల్ గా ఉంది. అసలు దాన్ని ఇంకెలా చెప్పాలి? ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఉంటాయి, బట్ ఇది కాటన్ ప్యూర్ అన్నారు కదా, అసలు మళ్ళీ కూడా పనిచేయదండి. అలా ఉంది ఫ్యాబ్రిక్. బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ వస్తుంది. ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. పీస్ డబుల్ లేయర్డ్ వస్తుంది. చాలా బాగుంటుంది. షిఫాన్ దుపట్టాతో వస్తుంది. ఇవన్నీ కూడా విత్ లైనింగ్ ఏనండి ప్రతిదీ కూడా. ఓకే. బ్యాక్ పర్సన్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా క్రోషియా తోటి హైలైట్ చేస్తూ ఇచ్చాడు. అండ్ ఇది కొంచెం తక్కువలో వాటిల్లో కార్డ్స్ లో ఇలా కార్డ్స్ లో తక్కువలో మనకి బ్లాక్ అండ్ వైట్ ఇలా చూపిస్తే కనపడం మాకు కనిపించేలా చూపించాలి. క్వాడ్ సెట్స్ లో స్టైలిష్ గా కావాలి, కంఫర్టబుల్ గా, పాష్ గా, మెయిన్ గా పాష్ గా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చేయచ్చండి. సో దిస్ విల్ బి చినాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇలా వస్తుంది. హ్యాండ్స్ కి మనకి కర్దానా వర్క్ వచ్చింది. ప్యూర్ షినాన్ అండి, ఇంకా అసలు చూడక్కర్లేదు. ఇది 3 పీస్ మేడం. 3 పీస్ ప్యూర్ షిఫాన్ దుపట్టా. ప్యూర్ షిఫాన్ 3 పీసెస్ లోను, క్వాడ్ సెట్స్ లోను, టాప్స్ లోను కూడా ప్రీమియం క్వాలిటీ. అంటే బడ్జెట్ రేంజ్ నుంచి మనకి ఆఫీస్ వేర్, డైలీ ఆఫీస్ వేర్ దగ్గర నుంచి ప్రీమియం పార్టీ వేర్ వరకు కూడా డిఫరెంట్ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది. నేనైతే మేడం ని ఇప్పుడు చూపించారు కదా, ఇంకా వదలనండి. త్వరలోనే మీకు ఓన్లీ డ్రెస్సెస్ మీదే చూపించాలనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇవి ఒక్కొక్కటి ఓపెన్ చేయాలంటే ఈ నెక్ ప్యాటర్న్ అనేది బాగా ట్రెండింగ్ కదా. కాలర్ నెక్ అనేది బాగా ట్రెండింగ్. వాటిల్లో కూడా మనకి ఇచ్చేయండి. ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి. ఫ్యాబ్రిక్ అయితే చూడక్కర్లేదు. చినాన్ సిల్క్, ప్యూర్ చినాన్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంది. అవునండి. అసలు మస్లిన్ క్రేప్. ఇది మస్లిన్ క్రేప్. చినాన్ అనేది చాలా వస్తుంది కదా. మస్లిన్ క్రేప్. ఇది మనకి సాటిన్ ఫినిషింగ్ లో ఉంది. గాజీ కాబట్టి సాటిన్ ఫినిషింగ్ లో ఉంది. ఇలాగా కొన్ని డిఫరెంట్ హై షార్ట్ మోడల్స్ లో ఈ మోడల్ లో మోడల్ ట్రెండీ గా తీసుకొచ్చారు. కలర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. నాచు కలర్ వస్తుంది హ్యాండ్స్ కి. అండ్ మీరు నేను అన్నాను కదా 2 పీస్ లో ఇలాగ రెగ్యులర్ ఆఫీస్ వేర్ కి బాగుంటాయి అనేసి. ఖాదీ కాటన్ లో లాగా అది కూడా బాగుంటాయండి. ఆ వెరైటీ కూడా మనకి ఏ లైన్ ఫినిషింగ్ తోటి విత్ పాకెట్స్ తోటి రెగ్యులర్ వీ నెక్ కూడా రెగ్యులర్ గా ఇలాగా. రెగ్యులర్ అండ్ సింపుల్ గా అనేకండి. ఇది రెగ్యులర్ కాదు, చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంది. ఒక బాటమ్ కూడా సేమ్. క్వాడ్ సెట్స్ అంటే ఎలాగో కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తోనే వస్తాయి కాబట్టి మీరు చూడొచ్చు. అసలు సూపర్. అసలు అండ్ షార్ట్స్ లో కాటన్స్ లో ఇలా వస్తాయి. అండ్ దిస్ విల్ బి అంబ్రెల్లా ఫ్యాబ్రిక్. అవును, అంబ్రెల్లా కట్ లో. మేడం ఇందులో మీకు 3 పీస్ సూపర్ అన్నది ఒకటి పట్టుకోండి. నాకు thumbnail మీద పిక్చర్ కావాలి. మీరు అనుకున్నది ఒకసారి ఆపమ్మా, క్లోజ్ చేయి. ఇవి వచ్చి మల్చేందేరి ఫ్యాబ్రిక్ అండి. ఇది మల్చేందేరిలో ఇలా వస్తుంది. చాలా బాగుంటది ఫ్యాబ్రిక్. అండ్ దెన్ ఆరి వర్క్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా. వా, ప్యూర్ మల్చేందేరి. మనం ఇప్పుడు వరకు మల్చేందేరి డ్రెస్సెస్ చూసాం కదా, మీకు గుర్తుందా? ప్రతిదీ ఫ్రాక్ స్టైల్ లాగా. అంటే మనకి హిప్ వరకు పార్టీషన్ వచ్చేసి అలా వచ్చింది ఈ ప్రిల్స్. బట్ ఇది చూడండి ఏ లైన్ టాప్ వచ్చినట్టు పైనుంచి కిందకి మొత్తం అంతా కూడా ప్యూర్ మల్చేందేరి. ఇలాగా కొన్ని ఇది ప్యూర్ టిష్యూలో వస్తుందండి. దీనికి దుపట్టా హైలైట్ అయ్యింది. ఇది ఇలా వస్తుంది మల్టీ కలర్ తోటి మనకి బెనారస్ దుపట్టా. ప్రీమియం పార్టీ వేర్స్ అండి. ఇంకా పార్టీ వేర్ లో ఇంతకు మించిన కలెక్షన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. టిష్యూ అనగానే గుచ్చుకుంటుంది అనేది వస్తుంది మేడం అందరికి కూడా. అందుకే నేను క్లారిటీ ఇచ్చేస్తాను. ఒకసారి అలాగే ఉండండి, వదలకండి. ఒకసారి ఫోటో తీసి ఎమ్మెల్యే కూడా వీటికి. ఇది వచ్చి కాటన్ రెగ్యులర్ వేర్స్.
కాటన్ రెగ్యులర్ వేర్స్ లో మనకి డైలీ వేర్ ఆఫీస్ కానీ లేకపోతే సాఫ్ట్ కాలేజ్ కానీ అగైన్ చినాన్స్, కాటన్ 2-piece డ్రెస్సెస్, రెగ్యులర్ వేర్, ఇలాగ 2 pieces కలంకారీతోటి. ఓకే, ఇలాగ 2 pieces, ఇలాగా పార్టీ వేర్స్, అండ్ దెన్ మల్ కాటన్ లో. బా మేడం అసలు వీటికి పేరు ఎందుకు పెట్టారు మల్కాటన్ అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ మల్ అన్న పేరు విన్నప్పుడల్లా మల్కాటన్ ఫ్రాక్స్, మల్చందేరి ఫ్రాక్స్ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇది కూడా మేడం కార్డ్ సెట్ కదా, ఇది సెట్ కార్డ్ లోనే వస్తుంది. ప్రీమియం క్వాలిటీలో డ్రెస్సెస్ మేము చూపించాం కదా, అంటే ప్రీమియం క్వాలిటీ అని చెప్పడం కాదు, పార్టీ వేర్ లో ప్రీమియం ఉన్నాయి, డైలీ వేర్ లో ప్రీమియం ఉన్నాయి, అన్ని రకాలు చూపించాం. వీటితో పాటు మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఏనా అనుకుంటున్నారా వీళ్ళ దగ్గర నేను ఏదో సరదాగా శారీ పెట్టికోట్స్ ఉన్నాయా అని అడిగితే అవి కూడా ఉన్నాయంటండి. బట్ నైటీస్ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి, అవి కూడా ఒక్క లుక్ వేసేద్దాం. నైటీస్ లో ఇవి వచ్చి ఇలా వస్తుందండి, ఫ్రాక్ మోడల్ వస్తుంది. వామ్మో, ఇది కట్టుకుని బయటికి వెళ్ళిపోతాం మేడం. నేను నైటీ ఇంట్లో వేసుకోం, ఎంత కంఫర్టబుల్ గా ఉందండి మెటీరియల్. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది. ఫ్రాక్ స్టైల్ నైటీస్, అది కూడా స్టెప్ టైప్, మనకి ఫ్రాక్స్ ఎలా వస్తుందో అలా అన్నమాట. అంటే వీ హ్యావ్ లాట్స్ అండి, ఇలాగా షార్ట్ మోడల్స్ లో వస్తాయి. ఇలా ఇమేజెస్ చూసేయండి మాకు క్లారిటీ అది. ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఆలోచించట్లేదు, ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది. ఇది నార్మల్ నైటీస్ ఇలా వస్తాయి. దట్ టు కాటన్ ఇది వస్తుందండి, క్రష్డ్ కాటన్స్ అంటాం. స్పన్ కాదు, క్రష్డ్ కాటన్స్. ఓకే ఓకే. అండ్ నాకు ఇక్కడ నైటీస్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారండి, నేను తెచ్చే వాటికి. ఇది ఆల్పైన్ మెటీరియల్. ఆల్పైన్ మెటీరియల్ లో మీకు ఇలా వస్తుంది రెగ్యులర్ నైటీస్. చాలా బాగుంటుంది. ఇలాంటి నైటీలు వేస్తేనే రోజంతా కూడా ఇంట్లో శారీస్ వేర్ చేయడం మనసులో కట్టు కూర్చుంటున్నారు జనాలు. అండ్ జెసికాలో కూడా మనకి మంచి మంచి కాటన్స్ లో ఇలాగా వస్తాయండి, ఇలాగా. అండ్ వీ హ్యావ్ ఇంకొక డిజైన్స్ వచ్చేసి మనకి బాతిక్ లాగా జూలియట్ లో కూడా వస్తాయండి. జూలియట్ లో కూడా నైటీస్ ఉంటాయి నా దగ్గర, అది కొంచెం ప్రీమియం క్వాలిటీ. అండ్ ఇలాగా నైటీస్ రేంజ్ స్టార్టింగ్ 450 ఇలాగా. వామ్మో, ఎంత ఉందో సైజు, 6XL 7XL వాళ్ళు కూడా సరిపోద్ది. ఉన్నాయండి, పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి, ఎక్కువ తీసుకొస్తుంటాను అవి ఇవి. అండ్ ఇలాగా ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ చెప్పాను కదా, షార్ట్ ఫ్రాక్స్. అండ్ నైటీస్, నార్మల్ నైటీస్ లో కూడా కొంచెం లేస్ మోడల్ కొంచెం అంటే అయ్యేలాగా. అందులో కూడా పార్టీస్ కాదు, రిసార్ట్స్ కి వెళ్తే మనం చిన్న చిన్న మామూలు నైటీస్ వేసుకోలేం కదా మేడం. పార్టీస్ అంటే పార్టీకి ఎలా పార్టీ వేర్ కి సూట్ అయ్యే లాంటి నైటీస్ అనమాట. బయటకి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ అబ్రాడ్స్ కో లేకపోతే ఇంకొక దగ్గరకు వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి నైటీస్. అందుకని అదే అలా తీసుకొస్తూ ఉంటాను. మీరు ఎలా తీసుకొస్తారో నేను చెప్పనా, మీరు ఎలా కట్టుకుంటారో మీకు ఎలా నచ్చుతాయో అలా తీసుకొస్తారో. మీ కంటెంట్ క్లారిటీ అయితే వచ్చేసింది. చూసారు కదండి, మనకి డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, లో బడ్జెట్ లో శారీస్, ప్రీమియం శారీస్, నైటీస్, ఇంకేం లేవండి. వాట్ నాట్ ఒక కాటన్ మెటీరియల్స్ చూపించలేదు మేడం. అన్ని ఒకే వీడియోలో అంటే ఎలా మేడం? ఒక 2-3 తీసుకొస్తారా? ఇవన్నీ కూడా మెటీరియల్స్ అండి, డ్రెస్ మెటీరియల్స్. చెప్పాను కదండి, ఓన్ ప్రింట్స్ అనేసి. ఇవన్నీ మేము మెటీరియల్స్ చేయిస్తాము. ఓకే, కాటన్ ఇప్పటి నుంచి కాదండి, చాలా ఇయర్స్ నుంచి చేస్తాము. సో ఇవన్నీ మాకు అలవాటు అయిపోయిన మెటీరియల్స్. తర్వాత ఇంకొకటి, డ్రెస్ మెటీరియల్స్ లో కాటన్ టైప్ లో కావాలి అని చాలా మంది మన వాళ్ళు అడుగుతున్నారు కదండి. దుపట్టా వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ జార్జెట్ లా వస్తుంది, బట్ మిగిలినంతా కూడా కాటన్ వస్తుంది. అలాంటి వాటిలో మంచి కలెక్షన్ ఉంది, ఒకసారి చూసేయండి. ఇది కాటన్ టు కాటన్ అండి. కాటన్ టాప్ వస్తుంది, యోక్ పార్ట్ కి ఇలాగా గ్రీన్ తోటి. ఓకే, అది పైన. ఇది వచ్చి బాటమ్ వస్తుంది. దుపట్టా క్రోషియా వస్తుంది. దుపట్టాలో కూడా మనకి కాటనే, కానీ చుట్టూ క్రోషియా వచ్చింది. మధ్య చూడండి అటాచెస్ క్రోషియా వచ్చింది. ఇలా మీకు ఇలా చూడండి తెలుస్తుంది. ఇలా అసలు ఇంకా కౌంట్లు చెప్పలేం మేడం వీటిని. కౌంట్ అసలు కౌంట్లెస్ అని చెప్పొచ్చండి, చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఇవేమో అలాంటి వాటిలో కలర్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇది ఆర్గండి, నాట్ ఆర్గన్జా, ఆర్గండి అండి. ఇది కాటన్ లో ఆర్గండి వస్తుంది. దీనికి స్టార్చ్ అవసరం ఉండదు, కాటనే. ఇది ఇలా వస్తుంది, ఇది దామన్కి వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా విత్ లైనింగ్, విత్ లైనింగ్. ఓకే, డ్రెస్సెస్ లైనింగ్స్ తో కూడా వస్తాయా? ఇలాగా మనకి అంటే ప్రింట్ ఎలా వస్తుందో అలాగే. ఇప్పుడు కిందకు వచ్చేసరికి బ్లాక్ వచ్చింది కదండి మనకి డ్రెస్. లోపల నుంచి ఆ కలర్ కనిపించక్కలే, కొంచెం పైకి పట్టింది. లోపల నుంచి ఆ కలర్ కనిపించక్కర్ లేకుండా మనకి ఇలా ఆర్గండి ఫ్యాబ్రిక్ తోటి విత్ లైనింగ్ అన్నది. ఇది బాటమ్, షిఫాన్ దుపట్టా. షిఫాన్ లో కూడా మనకి అది సేమ్ ఏ అయితే కలర్స్ ఉన్నాయో డ్యూయల్ షేడ్ లో ఇలా వచ్చింది. అండ్ విత్ మిర్రర్ వర్క్ అండి, ప్రతి డ్రెస్ కి ఇలా మిర్రర్ వర్క్ ఇస్తారు.
మేడం మీ డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ ఎలా ఉంటాయి? ఇవి 1750 అండ్ దెన్ ఇవి 1450, ఇవి వచ్చి 1250 అండి. అవేంటి అంటే కాటన్ టాప్ వస్తుంది అండ్ కాటన్ బాటమ్ అండ్ షిఫాన్ దుపట్టా. ఇవి 1250 అండి ఇవి. సో ఈ అండ్ ఇవి సూపర్ నెట్స్, ప్యూర్ సూపర్ నెట్స్ కి ఇలాగ కడి ప్రింట్స్ వస్తాయి విత్ క్రోషెట్ వస్తుంది. డ్రెస్ మెటీరియల్స్ లో ఇంత ప్రీమియమ్సా? చాలా బాగుంటదండి ఇది. ఆఫీస్ కి ఎంత బాగుంటాయో, క్లాసీ అండ్ విత్ బాద్లా. ఇదిగోండి ఇలాగా క్రోషెట్ వస్తుంది అండ్ దెన్ దీనికి బాద్లా వస్తుంది కింద కూడా. లోపల ఆల్రెడీ వీటికి అన్నిటికీ లైనింగ్స్ వస్తాయి. దీనికి వస్తుంది లైనింగ్, దీనికి వస్తుంది లైనింగ్ విత్ లైనింగ్. ఇది కూడా దిస్ ఇస్ లైనింగ్ అండ్ దిస్ విల్ బి ద బాటమ్ అండ్ షిఫాన్ దుపట్టా. షిఫాన్ కూడా దుపట్టా కూడా క్రోషెట్ వస్తుంది అండ్ దెన్ టాప్ కూడా క్రోషెట్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా గ్రాండ్నెస్ అనేది తెలుస్తుందండి. డ్రెస్ చాలా బాగున్నాయి మేడం. అండ్ ఇది సూపర్ నెట్ లో అండ్ ఇవన్నీ కూడా కడి ప్రింట్స్ అండి, మొత్తం అన్ని కూడా కడి ప్రింట్స్. ఇది వచ్చి సూపర్ నెట్ లోనే ఇలా ప్లెయిన్ విత్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బాటమ్ అలాగే దుపట్టా ఇలా ప్లెయిన్ వచ్చింది. ఓకే, డ్యూయల్ షేడ్స్ లో ఇది బాటమ్, డ్యూయల్ షేడ్ లో మనకి ఇది వచ్చింది. దీనికి కూడా లైనింగ్ వస్తుందండి, విత్ లైనింగ్ తో వస్తున్నాయి అండి. ఇవన్నీ కూడా మీకు చూడొచ్చు మీరు, ఇలా విత్ లైనింగ్ తోటి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంది. మోస్ట్లీ కాటన్ ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఎక్కువ రకాలు ఉన్నాయి. సూపర్. అండ్ ఇదేమో జార్జెట్. ఇది మా వాళ్ళందరికీ తెలిసిన ఐటమే, కానీ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అనమాట. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు అండి మేడం. మీ శారీలోనే ఉంది అది కూడా. అవునండి, ఇదిగోండి ఇలా వస్తుంది. అండ్ షిఫాన్ దుపట్టా, కాటన్ బాటమ్. దీనికి షిఫాన్ దుపట్టా సూపర్. అసలు కాటన్ బాటమ్. ఇవన్నీ కూడా మనకి ఇది ఎలా పడతాయండి? ఇది 1550 పడుతుందండి. 1450. నార్మల్ గా మీకు దగ్గర డ్రెస్ మెటీరియల్స్ స్టార్టింగ్ ఎంత? 12 వీటి మెటీరియల్స్ లో అండి 1250 అండి. 1250 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. హైయెస్ట్ నా దగ్గర 4200. 4200 అంటే మేము చూపించిన 4 రకాలే, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి, లైక్ క్రేప్స్ మీద జామ్దానీస్ అండ్ ఇలా చూస్తే మేడం ఇవన్నీ కూడా మెటీరియల్స్ మెటీరియల్స్ అండి. జామ్దానీ స్టైల్లో కూడా డ్రెస్ మెటీరియల్స్ కావాలనుకున్న వాళ్ళకి చాలా డిఫరెంట్ కలెక్షన్, చాలా ఎక్కువ కలెక్షన్ ఉందంటండి. ఒకసారి చూద్దాము. ప్యూర్ మేడం ఫ్యాబ్రిక్ ఏంటి? ఇది చందేరి అండి. చందేరి మీద జామ్దాని వీవింగ్ తో దుపట్టా అండ్ ఆల్సో ఇది కూడా జామ్దాని బుటీస్ ఉన్నాయి. జామ్దాని బుటీస్, పైతని పళ్ళు అంటారు కదండి, అలా పైతని స్టైల్లో ఇచ్చారు. అండ్ మన దగ్గర కాటన్స్ లో కూడా ఉన్నాయండి ఇలాగా శారీస్. కాటన్ శారీస్ లో ప్రీమియం క్వాలిటీ ఇలా వస్తుంది. ఇలాగా మీరు ఒకసారి ఫీల్ చూడండి ఎలా బాగుంటుందో. 120 కౌంట్. ఇవన్నీ కూడాను చాలా బాగుంటాయి. కాటన్ శారీస్, కాటన్ డ్రెస్సెస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, 3-piece సెట్స్, 2-piece సెట్స్, నైటీస్. చదవనివ్వండి, నాకు ఇంకా క్వాలిటీ లేదు. సూపర్ నెట్ డ్రెస్ శారీస్ అండి. సూపర్ నెట్ అంటే మేడం ఒకప్పుడు వాడిన వాళ్ళు ఇప్పుడు వాడట్లేదు. ఎందుకో తెలుసా? అవి ముడుచుకుపోవడం, ముడతల కింద వచ్చేయడం, కొన్ని రోజులు 4-5 వాష్లు వేసరికి చిరాకు అయిపోతున్నాయి. బట్ అవి కూడా క్వాలిటీ ఉన్నవి అవ్వండి. అలాగే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సూపర్ నెట్ లో ఎంత క్లాస్ గా, ఎంత ట్రెండీగా ఉందో చూడండి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అన్నమాట. నో వర్డ్స్. ఏమండి ఒక్కటి చీరల గురించి ఇది కాదు కానండి, మనం వీడియో స్టార్టింగ్ లో ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం కదా. ప్రతి వీడియోలో ఉన్న ఎవ్రీ సింగిల్ పీస్ కూడా చాలా యూనిక్ గా, చాలా క్వాలిటీగా, చాలా బాగుంది మేడం. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఒక కంటెంట్ అంటే ఉన్నాయి, ప్రీమియమ్స్ కొన్ని ఉన్నాయి మన రాజమండ్రిలో. బట్ ఎంత ఎక్కువ క్వాంటిటీ, బల్క్ అన్ని కూడా ప్రీమియమ్స్ తీసుకొచ్చిన స్టోర్ వన్ అండ్ ఓన్లీ ప్రసూనాస్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి. శారీస్ చూసారు కదా. ఇవన్నీ కూడా అడ్రస్ కూడా ఇంకోసారి క్లియర్ గా చెప్తున్నాను. యాపిల్ వ్యాలీ స్కూల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రత్నదీప్ పక్క సందులో ఉంటుంది. ఎవరైనా సరే డైరెక్ట్ గా విజిట్ చేయండి అన్నమాట. మేడం చెప్తున్నా, నేను చెప్తున్నా ఒకటే విజిట్. అవునండి, జస్ట్ టచ్ ఫీల్ మీరు చేసి చూస్తారు కాబట్టి క్వాలిటీకి ఆ ప్రైస్ వర్తా కాదనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ప్రీమియం పార్టీ వేర్ మెయిన్ గా మీకు ఎంగేజ్ లో ఉన్న అమ్మాయిలు ఉన్నా సరే తీసుకొచ్చేయండి. వాళ్ళని వాట్సాప్ కార్డు వదిలేసారనుకోండి, మిమ్మల్ని ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకొని ఇస్తారు. అంత ప్రీమియమ్స్ ఉన్నాయి. సో రేంజ్ వచ్చి మన దగ్గర 650 నుంచి స్టార్టింగ్. 650 నుంచి ఉన్నాయి కాటన్ శారీస్. అన్ని రకాలు ఉన్నాయండి. సూపర్ నెట్ లో కాటన్ దగ్గర నుంచి ప్రీమియం పార్టీ వేర్ బెనారస్ లో టిష్యూస్ వరకు A to Z అన్ని ఉన్నాయి. ఇలాంటి కలెక్షన్ ని మన రాజమండ్రిలో మీరు ఇంత హెవీ బల్క్ క్వాంటిటీలో ఎక్స్పెక్ట్ చేయరు ఖచ్చితంగా. అది మీరు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ ఇంతకు ముందు చేసి ప్రసూనాస్ లో వీడియో చేయండి అని మనల్ని అడిగిన కస్టమర్స్ కోసం దిస్ ఈస్ ద స్పెషల్ వన్. ఎక్సలెంట్ అనమాట. అసలు చాలా చాలా బాగున్నాయి. అండ్ బై ద వే ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. సారీ టు ఇంటరప్ట్. మొన్న ఒక ఆవిడ కాల్ చేసి అంటున్నారు, ఈవిడ ఇంకొక వీడియో చేస్తే బాగుండు అనేసి అనుకున్నానండి నేను, అచ్చ తెలుగు ఆడపిల్ల చూసి అనేసి అన్నారండి. అండ్ నన్ను కూడా పర్సనల్ గా అడుగుతారు మేడం, ఏదైనా కంటెంట్ బాగా నచ్చింది అనుకోండి కంపల్సరీగా రిపీటెడ్ అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడే నేను అవైలబుల్ గా లేకపోతే కూడా వాళ్ళ హస్బెండ్ ని పంపించి పర్చేస్ చేశారు. దట్ మంచి కాస్ట్లీ సారీస్ అని తీసుకున్నారు. సూపర్ సూపర్
వెరీ హ్యాపీ. అంటే నాకు శారీస్ కొనడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వ్యూస్, ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా అవసరం మేడం. ఏ బిజినెస్ కైనా కావాలి. మీకే కాదు, ఇప్పుడు పాజిటివ్ కామెంట్ వస్తే దాన్ని చూసి ఆ రోజంతా బూస్ట్ బోర్డు వచ్చేస్తుంది నాకు. బట్ నెగిటివ్ కామెంట్స్ అంటారు 1 or 2 ఎవరైనా కావాలని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఛానల్ మీద ఇదే ఉండొచ్చు, మీ మీద ఇదే ఉండొచ్చు, వేరే ఇగ్నోర్ చేసేయాలి. అలాంటివి కూడా పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము. సో కంటెంట్ చూసారు కదండి, క్లారిటీగా చూసారు, క్లారిటీగా చెప్పేసాము. క్లారిటీగా వచ్చేయండి. అడ్రస్ కూడా చాలా డీటెయిల్ గా చెప్పాను. బయటకి వెళ్ళక ఒకసారి అడ్రస్ కూడా డీటెయిల్ గా చూపిస్తాను. వీడియో ఫస్ట్ లోనే యాడ్ చేస్తాను. క్లియర్ గా చూడండి. హ్యాపీగా ఈ పండగల ఫెస్టివల్ సీజన్ లో మంచి మంచి కలెక్షన్స్, ముఖ్యంగా ప్రీమియం పార్టీ వేర్ లో. మీరు ఎంతసేపు లో బడ్జెట్ చెప్తున్నారో, నేనైతే పార్టీ వేర్ కి అయితే 100 కాదండి 200 మార్కులు వేసేయచ్చు, అంత బాగున్నాయి. ఎగ్జిబిషన్ కూడా ఒకసారి అందరూ ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. డెఫినెట్. మన రాజమండ్రిలో ఎప్పుడన్నారు? 16th 17th నారీ ఎగ్జిబిషన్. నారీ ఎక్కడ మేడం? జేకేనా? ఎస్వి ఫంక్షన్ హాల్ లో నారీ ఎగ్జిబిషన్ జరగబోతుందండి 16th 17th. ఆ రోజు కూడా ప్రసూనాస్ స్టోర్ ఉంటుంది, ప్రసూనాస్ ఫ్యాషన్. సో వీళ్ళది స్టోర్ ఉంటుంది, డెఫినెట్ గా విజిట్ చేయండి. ఆ 2 రోజుల్లో మీకు ఇంతకు మించిన కంటెంట్, తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ చూపించాలంటే ఎగ్జిబిషన్స్ కంపల్సరీగా. బట్ అంతకు మించిన కంటెంట్ 365 days ఉండాలంటే మీ హౌస్ బోట్ కు విజిట్ చేయవలసిందే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.